ఒక మంచి ఐటీ కంపెనీలో జాబ్ వచ్చినప్పుడు ఏదో ప్రూవ్ చేసుకోవాలి, ఏదో పొడి చేసేయాలి అని తెగ కష్టపడేవాడిని. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎంత ప్రూవ్ చేసుకున్నా ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతూనే ఉండాలి. కొన్ని రోజుల తర్వాత కార్పొరేట్ జాబ్ ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది. అయినో చాలా మంది వాళ్ళ జాబ్ని లవ్ చేస్తుంటారు, నేను కూడా అందులో ఒకడిని. కానీ ఒక సాచురేషన్ పాయింట్ వచ్చాక జాబ్ అనేది ఫన్ యాంగిల్ నుంచి నా ఫ్యామిలీని నా నుంచి దూరంగా పెట్టే ఒక బర్డెన్ లాగా అయిపోయింది. ప్రశాంతంగా నిద్రపట్టేది కాదు. జాబ్ పోతే ఏంటి అని ఒక భయం ఉండేది. అఫ్కోర్స్ ట్రై చేసే జాబ్ ఖచ్చితంగా వస్తుంది, బట్ పేచెక్ టు పేచెక్ నడిచే ఒక ఫ్యామిలీకి ఆ గ్యాప్ పీరియడ్ అనేది ఒక పెద్ద నైట్ మేర్. ఇంకా ఎన్ని డేస్ ఇలాగా అనిపించేది. ఆ టైంలోనే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని చూడడం స్టార్ట్ చేశాను. యూఎస్ నుంచి ఇండియాకి వచ్చాక ఫస్ట్ టైం ఇన్ ద లాస్ట్ 15 years లైఫ్ ని స్ట్రెస్ సైడ్ నుంచి కాకుండా ఒక పీస్ఫుల్ యాంగిల్ నుంచి చూస్తున్నాను. నా జాబ్ గురించి ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ, అది ఇంకో వీడియోలో చెప్తాను. కానీ ఇప్పుడు మీరు మీ జాబ్ ని ఒక ఫన్ వేలో కాకుండా ఒక పెద్ద బర్డెన్ లా ఫీల్ అవుతూ ఉంటే ట్రస్ట్ మీ, ఇట్స్ టైమ్ టు లుక్ ఫర్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీకు నచ్చిన దాంట్లో ఎనీ ప్యాసివ్ ఇన్కమ్. జాబ్ మానేసి ట్రై చేయమని నేను చెప్పడం లేదు, బట్ జాబ్ ఉన్నప్పుడే ఇంకొకటి చూసి సెట్ చేసుకోమని చెప్తున్నాను. మహా అయితే ఏమవుతుంది, యుల్ హ్యావ్ అ స్టోరీ టు టెల్ వైల్ చేసింగ్ యువర్ డ్రీమ్ లైక్ ఐ హ్యావ్ మైండ్ నౌ. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్.